2026 జనవరిలో దుబాయ్లో జరిగిన 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో భారతీయ నటి సమంత రూత్ ప్రభు ఒక ముఖ్య అతిథిగా మరియు స్పీకర్గా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఒకే చోట చేరిన ఈ భారీ కార్యక్రమంలో సమంత తన ఆరోగ్య ప్రయాణం మరియు మహిళా సాధికారత గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యం విషయంలో వైద్యులను ప్రశ్నలు అడగడానికి ఏమాత్రం వెనుకాడకూడదని, ఇన్సెక్యూరిటీ లేకుండా లేదా సిగ్గుపడకుండా తమ శరీరాల గురించి స్పష్టత కోరాలని పిలుపునిచ్చారు. Should be able to ask questions and not operate from shame and guilt and fear. So I think the point of what I do is to make honest and evidence-led knowledge available to any man and woman who seeks that clarity and who seeks to reclaim their health. వైద్య రంగంలో మహిళలకు సమాన గౌరవం మరియు సరైన సమాచారం అందాలని ఆమె గట్టిగా వినిపించారు. తన వ్యక్తిగత ఆరోగ్య పోరాటం మయోసైటిస్ గురించి ప్రస్తావిస్తూ అనారోగ్యం బారిన పడినప్పుడు సరైన సమాచారం కోసం తాను పడ్డ ఇబ్బందులను వివరించారు. తాను ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించే క్రమంలో ఎదుర్కొన్న సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కూడా ఆమె మాట్లాడారు. కేవలం కీర్తి కోసం కాకుండా సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేయడమే తన ప్రస్తుత ప్రాధాన్యత అని సమంత స్పష్టం చేశారు. ఈ సమ్మిట్లో సమంతతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మోనా శర్మ మరియు హోలిస్టిక్ హీలర్ షాయూన్ మెండలు కూడా పాల్గొన్నారు. దుబాయ్లోని మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ మరియు ఎమిరేట్స్ టవర్స్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో సమంత ప్రసంగం అంతర్జాతీయ స్థాయిలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంది.